మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ ఇలా ఆదర్శ్ నగర్ డంపింగ్ యార్డు ఇలా ఒక పిల్ల డంపింగ్ యార్డ్గా తయారైంది. ఇక్కడ తల్లి డంపింగ్ యార్డ్ ఏమో జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రామ్కి డంపింగ్ యార్డ్ ఉన్నది. మరి తల్లి డంపింగ్ యార్డ్కు పిల్ల డంపింగ్ యార్డ్ కూడా ఉండాలి కదా. ఇక పిల్ల డంపింగ్ యార్డు ఇగో మన కాప్రా సర్కిల్ మన ఆదర్శ్ నగర్ జమ్మిగడ్డ పక్కకున్నటువంటి ఆదర్శ నగర్ డంపింగ్ యార్డ్ ఉన్నది. తల్లికి పిల్ల డంపింగ్ యార్డ్ ఉన్నది. చుట్టుముట్టు ప్రాంతాల నుంచి మొత్తం కూడా ఇక్కడ తీసుకొచ్చేసి దీన్ని డంపింగ్ యార్డ్గా మార్చడం ద్వారా చుట్టుముట్టు అనేకమైనటువంటి బస్తీలు ఇటు మన జమ్మిగడ్డ కావచ్చు, సాయినగర్ కావచ్చు, ఆదర్శ్ నగర్ కావచ్చు, పద్మశాలి టౌన్షిప్ కావచ్చు, మొత్తం చుట్టూ 12 కాలనీల ప్రజలు దీంతో మొత్తం ఈ దుర్వాసన భరించలేక అనేక రోగాల బారిన పడుతూ పిల్లలు డెంగ్యూ జ్వరాలకు గురవుతూ ఇలా అనేక తిప్పలు పడుతున్నటువంటి సందర్భంలో ఈ తిప్పలను చూసి ఈరోజు రోడ్లపైకి వచ్చి ఒక ఆందోళన రూపము తీసుకున్నటువంటి పరిస్థితి నేను ఇప్పుడు చూపిస్తాను. ఈరోజు వీటికి వ్యతిరేకంగా మొత్తం ప్రజలందరూ కథం దొక్కి ఇలా పెద్ద ఎత్తులో మన జమ్మిగడ్డ దమ్మాయిగూడ సంబంధించినటువంటి రోడ్డును మొత్తం బ్లాక్ చేసి ఇలా రాస్తా రోకో చేసినటువంటి పరిస్థితి ఇక్కడ మనం ఈ చిత్రంలో చూడొచ్చు. జమ్మిగడ్డ అండ్ దమ్మాయిగూడ రోడ్డును మొత్తం కూడా రాస్తా రోకో చేస్తూ వీళ్ళందరూ కూడా బైఠాయించినటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు ఒకే ఒక కారణం చెప్తున్నారు, ఈ దుర్వాసన భరించలేకపోతున్నాం. తర్వాత రాత్రి అయిందంటే డంపింగ్ యార్డ్ ఉండడం ద్వారా లైట్లు కూడా ఏం పెట్టట్లేదు, అనేక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక మహిళను ఇక్కడ హత్య చేసినటువంటి పరిస్థితి కూడా గత కొద్ది రోజుల క్రితం జరిగింది. తర్వాత తీవ్రమైనటువంటి దుర్గంధంతో చుట్టుముట్టు బస్తీవాసులు అనేకమైనటువంటి ఇవాళ సమస్యలను ఎదుర్కొంటారని చెప్పేసి ఇట్లా బైఠాయించి వీళ్ళు ధర్నా చేసినటువంటి పరిస్థితి. పోలీసులు ఎంత వారించినా వినకుండా కేవలం 4 నెలలు అని చెప్పి ఈడ 4 సంవత్సరాల కింద 4 నెలల వరకే ఈ డంపింగ్ యార్డ్ను కొనసాగిస్తాం, తాత్కాలిక డంపింగ్ యార్డు వెంటనే తీసేస్తాం అన్నోళ్ళు దీన్ని పర్మనెంట్ డంపింగ్ యార్డ్ అంటే రామ్కి డంపింగ్ యార్డ్కు పిల్ల డంపింగ్ యార్డ్గా మార్చి ప్రజలను అనేక ఇబ్బందుల పాలు చేసినందుకు ప్రజా ప్రతిఘటన ద్వారా ఇవాళ ఆందోళన కొనసాగినటువంటి అంశం ఇక్కడ మనం స్పష్టం చూడొచ్చు. వారి మాటల్లో ఇప్పుడు మనము చూడొచ్చు. అనేక ఇప్పుడు మొత్తం ఉదయం లేవంగానే 7 గంటల ప్రాంతంలో ఈ ధర్నా కొనసాగినటువంటి పరిస్థితి. ఇక భరించలేము, ఈ దుర్వాసన భరించలేము. జిహెచ్ఎంసీ అధికారులకు అనేక సార్లు మేము విజ్ఞాపన చేసినప్పటికీ జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ఇలా అందరినీ కూడా ఇలా ప్రజాప్రతినిధులు కూడా మేము ఆశ్రయించాం, వారికి కూడా మా బాధలు చెప్పాం, కానీ మా సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదని చెప్పేసి వాళ్ళు ఇలా భారీ ఎత్తున ఒక ధర్నా కార్యక్రమానికి పూనుకున్నటువంటి పరిస్థితి. వెంటనే అక్కడికి సంబంధిత ప్రభుత్వ అధికారులు తర్వాత జవహర్నగర్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో అక్కడికి చేరుకొని ఈ ధర్నాను కొంత విరమింపజేసేటటువంటి ప్రయత్నం చేశారు. అధికారుల దృష్టికి కూడా తీసుకుపోతామని చెప్పేసి వాళ్ళు అనడంతో ఈ ధర్నాను విరమించినటువంటి పరిస్థితి. తక్షణం జిహెచ్ఎంసీ అధికారులారా మొద్దు నిద్ర మాని వెంటనే ఈ సమస్యను పరిష్కరించండి. ఆల్రెడీ ఈ ప్రాంతం అంటే ఏమనుకుంటున్నది ప్రభుత్వం? ఈ ప్రాంతం అంటే చెత్త డంపింగ్ యార్డ్ అనుకుంటుందా? కాప్రా సర్కిల్ అంటే చెత్త డంపింగ్ యార్డ్ అనుకుంటుందా? జవహర్ నగర్ దమ్మాయిగూడ ఇవాళ నాగారం మున్సిపాలిటీలు అంటే ఇది మొత్తం చెత్తకు కేంద్రంగా మార్చదలుచుకుందా ఈ ప్రభుత్వం? రామ్కి డంపింగ్ యార్డ్కు పక్కకే ఆనుకొని ఉన్నటువంటి దమ్మాయిగూడ కాప్రాలో ఈ పరిస్థితి కొనసాగడం చూడండి. ఎంత దుర్గంధపరితమైన వాతావరణం ఇక్కడ ఉంటుందంటే కుక్కలు, ఒకవైపు కుక్కలు చెత్త వీళ్ళ ఆందోళన చేస్తున్న చెత్తను కూడా త్వరితగతిన తీసినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతం చుట్టూ వెనుక వైపు పద్మశాలి టౌన్షిప్ ఉన్నటువంటి పరిస్థితి. ఇలా తీవ్రమైనటువంటి దుర్గంధం ఇక్కడ మరొక చిత్రంలో కూడా చూడండి. భారీ ఎత్తున ఒక డంపింగ్ యార్డ్ని చేసి ఈ రోడ్ని మొత్తం డంపింగ్ యార్డ్ రోడ్డుగా మార్చినటువంటి పరిస్థితి. ఆదర్శ్ నగర్ రోడ్డు మొత్తం కూడా డంపింగ్ యార్డ్ రోడ్డుగా మలిచినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ పశువులు కూడా చూడు, ఈ మురికి దుర్గంధంలో పశువులు కూడా తిరగడం ద్వారా ఇవి అనేక రోగాల బారిన పడుతున్నాయి. ఆ పాలు తాగిన వాళ్ళకు పరిస్థితి ఏం కావాలి? ఈ పశువులను ఇట్లా అడ్డగోలుగా వీటిపై వదలడం ద్వారా పశు జీవాలపై మనకు సోషల్ మీడియాలో వచ్చింది, కేవలం మనుషులకే కాదు
పశువులకు కూడా ఈ యొక్క డంప్ యార్డ్ ద్వారా తీవ్రమైనటువంటి చేటు జరిగేటటువంటి పరిస్థితి అని చెప్పేసి మనం దృశ్యం చూడొచ్చు. బురదలో ఏ రకంగా ఉండి చెత్త చెదారాల్లో అవి మేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఆందోళన తీవ్రతరమై ఇలా పోలీసుల సమక్షంలో కూడా పోలీసులు ఎంత వారించినప్పటికీ వినకుండా వీళ్ళు ధర్నా చేసినటువంటి పరిస్థితి మిగతా వీడియోల్లో మనం మిగతా వార్తల్లో చూస్తాం. తక్షణం కాప్రా మున్సిపల్ అధికారులు తక్షణం ఈ డంపింగ్ యార్డ్ ఎత్తివేసి ప్రత్యామ్నాయ మార్గాలను ఎన్నుకుంటే మంచిది, లేకపోతే కాలనీ వాసుల ప్రజా ప్రతిఘటన తప్పదు. ఈ రోజంతా చెప్తే విన్నారు, కానీ అట్లనే మీరు కంటిన్యూ చేసి అక్కడ డంపింగ్ యార్డ్ మీరు చేస్తే రేపు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వాళ్ళు కూడా హెచ్చరికలు జారీ చేశారు. డంపింగ్ యార్డ్ చుట్టూ మొత్తం నిర్మానుష ప్రాంతం కావడం, గతంలో ఒక మహిళ హత్యకు గురి కావడం, తర్వాత గంజాయి బ్యాచ్కు అడ్డాగా మారడం, మొత్తంగా కాలనీ వాసులు సఫర్ అవుతున్నారు. ఇన్ని ఒకవైపు శాంతి భద్రతల సమస్య, మరోవైపు రోగాల బారిన పడి చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళకు కూడా అనేక రోగాల బారిన పడి డెంగ్యూ రకరకాల రోగాల బారిన పడి వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి క్రమంలో తక్షణం ఈ సమస్యని పరిష్కారం చూపెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆదర్శ్ నగర్ పోయేటటువంటి ఈ డంపింగ్ యార్డ్ పక్కకు మొత్తం పైపు అడ్డం పెట్టి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా ఈ చిత్రంలో చూడొచ్చు. ముందు వెళ్తున్నాం, మొత్తం కాలనీవాసులు పెద్ద ఎత్తున తరలి వచ్చి రోడ్డుకు అడ్డంగా వాహనాలు పోకుండా ఆదర్శ్ కాలనీలో ఏదైతే అక్రమంగా డంపింగ్ యార్డ్ నెలకొల్పారో దానికోసం రోడ్డుకు అడ్డంగా పెట్టి ఇలా లారీలను పోనిస్తలేనటువంటి పరిస్థితి. ఇది కూడా ఈ చిత్రంలో చూడొచ్చు. మొత్తం వాహనాలన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి రాకపోతో ఇక్కడ చూడొచ్చు. వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి. నడి రోడ్డుపై ఇలా జమ్మిగడ్డలో ఆందోళన కొనసాగుతుంది. ప్రజలందరూ కూడా ఇలా ప్రతిఘటిస్తున్నటువంటి పరిస్థితి. ఈ మురికి గబ్బు కంపు కొట్టే మురికిని మేము తట్టుకోలేము, అనేక రోగాల పాలవుతున్నాం. అయినప్పటికీ పాలకులకు ఎటువంటి చన్నం లేదని చెప్పేసి వాళ్ళు ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. రామ్కీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మీరు మీ ఆందోళన చేయడానికి కారణం ఏంటన్నా పరిస్థితి? ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే 4 సంవత్సరాల నుంచి ఇక్కడ డంపింగ్ యార్డ్ 2 వెహికల్స్ పెట్టి ఒక 4 months పర్మిషన్ అని తీసుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి పక్కన ఉన్న కాలనీ వాసులందరికీ జ్వరాలు, డెంగ్యూ ఫీవర్ అన్నీ వస్తున్నాయి. సో దీన్ని ఎన్నోసార్లు విన్నపం ఇచ్చినా కూడా మా కోరిక ఇప్పుడు విన్నవించలేదు. సో దయచేసి ఈసారి మా కాలనీ పక్కన కాలనీ 10 కాలనీ మెంబర్స్ అందరం వచ్చి ఈ ధర్నా చేయడం జరుగుతుంది. మా కమిషనర్ గారికి, జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి, మేయర్ గారికి అందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే కార్పొరేటర్ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ వెంటనే మా కాలనీ పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ని వెంటనే తొలగించాలని మేము కోరుకుంటున్నాం. సాయిరామ్ నగర్ పక్క కాలనీ వాళ్ళము. గత 4 సంవత్సరాల నుంచి మేము ఎన్నిసార్లు మేము విన్నవించుకున్నా కానీ ఏ నాయకుడు, ఏ ప్రజానాయకుడు, ఏ అధికారి కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. దీని గురించి ఎన్నిసార్లు మేము కంప్లైంట్ ఇచ్చినా కానీ మమ్మల్ని అసలు పక్కన పెట్టేసి మమ్మల్ని అది చేస్తున్నారు. ఈ సిటీ నడి ఒడ్డున ఇలాంటి డంపింగ్ పెట్టేసి ప్రజలతోని చెలగాటమాడుతున్న ప్రజానీకానికి అధికారులను వెంటనే ఇది తొలగించాలనేసి మనవి చేస్తా ఉన్నాం. ఇది పరిస్థితి. జిహెచ్ఎంసీ యొక్క నిర్లక్ష్య వైఖరి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ఇక్కడ అనేక చెప్పండి. గతంలో 3 సంవత్సరాల క్రితము కాలనీ వాసుల ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అవుతుంటే కూడా మేము వచ్చి వానలో నిలబడి టెంట్ వేసుకొని ఇక్కడ కూర్చొని ధర్నా చేసినప్పుడు ఇదంతా తీసేసారు. అప్పుడు కమిషనర్ గారు, రామ్కీ సంస్థ వారు అందరూ వచ్చి మాతో చెప్పిన విషయం ఏంటంటే ఒక్క 6 months 6 నెలల వరకు ఓపిక పట్టండి, దీన్ని ఇక్కడ నుంచి తీసేస్తామని చెప్పారు. ఒక్క చెర్లపల్లి డివిజన్కు మాత్రం ఇక్కడ ర్యాంపు కట్టుకొని చెప్పమంటే షిఫ్టింగ్ చేస్తామని చెప్పారు. ఈ రోడ్డు ఊడడానికి 2 పెట్టిండ్రు, ఆ రోడ్డు ఊడడం లేదు. గత 15 రోజుల నుంచి 100 వాహనాలు చెత్త తీసుకొచ్చుంటూ వెహికల్స్ అడ్డం పెట్టి ఎన్ని మున్సిపాలిటీల వెహికల్స్ కూడా వచ్చి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా విన్నవించినా మా మాటినట్లేదు. దయచేసి ఇక్కడ నుంచి డంపింగ్ యార్డును మొత్తం ఇక్కడ నుంచి తరలించాలని సంబంధిత అధికారులకు మేము విన్నపం చేస్తున్నాము. దయచేసి వీలైనంత త్వరగా దీన్ని ఇక్కడ నుంచి తీసేయాల్సిందిగా మేము
మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. సో ఇది పరిస్థితి. చెప్పండి మీరు. మాది అంజనా క్లాసిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అండి మాది. ఓకే. ఇది గత ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ కూడా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. కేటీఆర్ స్వయంగా వచ్చి దీన్ని విత్ ఇన్ ది షార్ట్ టైంలో తీసేస్తాను జరిగి ప్రతి ఒక్కరికి కూడా హాస్పిటల్ కూడా పుట్టగొడుగులాగా ఏరియాలో పుట్టుకొస్తున్నాయి. మామూలు జ్వరం వచ్చి హాస్పిటల్ తీసుకుపోయినా వాళ్ళు డెంగ్యూ జ్వరం అని చెప్పి ఇచ్చేసి చావుల కన్సల్ దాకా పోయి వస్తున్నారు. కంపల్సరీ డంప్ యార్డ్కి అది తీసేయాలి. మేము మా కాళ్ళ తరపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చేయడం లేదు. స్ట్రీట్ లైట్లు వేస్తే ఇక్కడ చెత్త వేస్తే అందరికి కనిపిస్తుంది అని చెప్పి స్ట్రీట్ లైట్ కూడా వేయరు ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు. నైట్ లేడీస్ వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నైట్ ఇక్కడ గంజాయి బ్యాచ్ ఉంటుంది. నైట్ 11, 12:30 దాటిన తర్వాత మీరు వస్తే ఇక్కడ ఏ లైట్ ఉండదు. ఎవరన్నా వెళ్ళి రావాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒకసారి దయచేసి కాప్రా మున్సిపల్ కమిషనర్ గారికి దయచేసి విజ్ఞప్తిని స్వీకరించి ఇమీడియట్ గా వీలైతే ఈ చెత్త డంప్ యార్డ్ని ఇక్కడ నుంచి తొలగించాలని మా విన్నపం. పద్మశాలి టౌన్షిప్ నుంచి పక్కన 4.5 సంవత్సరాల నుంచి ఇదే వతంతో జరుగుతుంది. చిన్న పిల్లలు పాపం చాలా రోగాలకి అసలే వైర్లెస్ రోజులు ఇవి. వర్షాలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇట్లా చిన్న పిల్లలు పెద్దవాళ్ళంటే ఎట్లనే తట్టుకుంటారు. చిన్న పిల్లలు మాత్రం తట్టుకోలేరు. లంచ్ ప్రాబ్లాలు వచ్చి లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. దీనికి ఎంతగానో ఎవరు బాధ్యులు, ఎవరి ప్రాణాలకు ఎవరు బాధ్యులు? అసలు ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా కానీ రోడ్లు బ్లాక్ చేసి పెద్ద లారీతో తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నారండి. దీన్ని తక్షణమే తొలగించాలి. దీనికి డిమాండ్ ఎక్కడ దాకానే ఓడడానికి మేము అందరం సిద్ధం. ఇది పరిస్థితి. మొత్తం రోడ్ల మీదకి వచ్చి ఇక్కడ చుట్టుముట్టు కాలనీ వాసులంతా కూడా జమ్మిగడ్డ అట్లాగే పద్మశాలి టౌన్షిప్కు సంబంధించినటువంటి బస్తీ వాసులంతా కూడా ఇలా రోడ్డుకు అడ్డంగా ఇలా రాస్తా రోకో చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తీవ్రమైనటువంటి రోగాలతో మేము నిరంతరం బాధపడుతున్నాం. ఇప్పటి వరకు కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ కానీ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎటువంటి స్పందన లేకుండా మొత్తం ఇక్కడ మమ్మల్ని అందరినీ కూడా ఈ మురికి కంపుతో రోగాల పాలు చేస్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి అమ్మా, దేనికోసం చేస్తున్నారు? ఇక్కడ పరిస్థితి ఏంటంటే మొత్తం రాస్తా రోకో వరకు కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితి. రాస్తా రోకో చేస్తూ ఇలా అందరూ బస్తీ వాసులు బైఠాయించినటువంటి పరిస్థితి. ఒకవైపు పోలీసులు ఏమో వీళ్ళందరినీ పక్కకు తప్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము పదే ఎన్నిసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పాపాన లేదు. అందుకే ఇలా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చుట్టుముట్టు బస్తీ వాసులంతా కూడా ఈ మురికి కుపంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి అనేక సార్లు ప్రజాప్రతినిధులు చెప్పినప్పటికీ స్పందించినటువంటి పరిస్థితి. దాంతోనే మేము ఇక్కడ ఆందోళన కొనసాగిస్తున్నామని వారు అంటున్నారు. ఇది పరిస్థితి. ఇక్కడ చెత్తనంతా కూడా కాలనీ పక్కకే చెత్తనంతా కూడా స్టోరేజ్ చేయడం ద్వారా ఈ జమ్మిగడ్డ ప్రాంతంలో బస్తీ వాసులు ఇలా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అస్తవ్యస్తమైనటువంటి నిర్వహణ మున్సిపల్ కార్పొరేషన్ది, జిహెచ్ఎంసీ కాప్రా మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఇలా అస్తవ్యస్తమైనటువంటి చెత్త నిర్వహణతో కూడా తీవ్రమైనటువంటి దుర్వాసన వెళ్తున్న పరిస్థితి. ఇక్కడ ఒక డంపింగ్ని మెయింటైన్ చేస్తున్నారు.